ఇక్కడ పోటీ చేశారన్న, ఇక్కడ ఏం లేదు. అక్కడికి వచ్చారు, అక్కడ ఏమి ఉండదు. అంతే, పక్క వైసీపీ గెలుస్తుంది మళ్ళీ కూడా. ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? పోయినసారి 151 వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి? 175. ఈసారి 95 అలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే బాగా తగ్గిపోతాయా? బాగా తగ్గిపోవడం అంటే మరి అటు నుంచి జనసేన ఇప్పుడు బాగానే ఉంది, టీడీపీ కూడా బాగానే ఉందన్న. వాళ్ళకి కూడా ఇప్పుడు దాకా చేశారు కాబట్టి వాళ్ళకి బాగుంటుంది. అయినా సరే రెండోసారి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జగన్ గారు వస్తారు. ఈసారి పక్కా జగన్ గారు వస్తారు. నెక్స్ట్ టైం చెప్పలేం కానీ ఈసారి పక్కా జగన్ గారు వస్తారు. సో అంటే మీరు ఎవరు నమ్ముతారు? జగన్ గారు నమ్ముతారా, బాబు గారిని నమ్ముతారు? నేను జగన్ గారిని నమ్ముతాను. నేను ఎందుకని? అంటే నాకు అభిమానం అంతే, ఆయన అంతే. ఇంకొక 20 సెకండ్స్ లాగా ఖచ్చితంగా ప్రజల్లో ఆ మార్పు అనేది ఉంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే మార్పు అంటే ఎలాంటి మార్పు? పార్టీని మార్చే మార్పా, లేకపోతే వాళ్ళు పార్టీని మార్చేదంటే ఏమి కోరుకున్నట్లేదన్న. ఇప్పుడు అంటే వాళ్ళకి ఇండస్ట్రీ సెక్టర్ ఏం డెవలప్ అవ్వలేదు కాబట్టి అది చేంజ్ అవ్వాలని చెప్పి జనాలు కోరుకుంటున్నారు అంతే. ఇప్పుడు పాలన అంతా బాగానే ఉంది, వైసీపీ పాలన బాగానే ఉంది మొత్తం అంతా. ఉద్యోగాలు కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రెండోసారి వస్తే అవన్నీ కూడా మళ్ళీ కంపెనీల పరంగా కూడా డెవలప్ చేస్తారా జగన్? పక్కా చేస్తారన్న. ఇప్పుడు సెక్టర్లో ఆయన ఏమైతే పథకాలు ఇచ్చారో అవన్నీ సక్రమంగా చేశారు. నెక్స్ట్ టైం ఈ ఉద్యోగాలని ఇవన్నీ ఇండస్ట్రీ సెక్టర్ అని మొత్తం అంతా డెవలప్ చేస్తారు పక్క. ఎంతమంది వచ్చినా జగన్ గారు మళ్ళీ గెలుస్తారు. ఎంతమంది వచ్చినా జగన్ గారు పక్కా గెలుస్తారన్న. థ్యాంక్ యూ.